హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ అయితే చాలా బాగున్నాను. సింపుల్ మినీ వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ తుడిచేసి ముగ్గు అయితే పెడుతున్నాము. ఇంకా చెట్లు చూడండి, ఎండకి అసలు చెట్లు దారుణంగా అయిపోతున్నాయి కదా, అందుకే మంచిగా వాటర్ పోస్తున్నాం మార్నింగ్ టైం, ఇంకా ఈవినింగ్ టైం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇంకా లంచ్కి తొందరగా ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే ఈ ఎండలకి కిచెన్లో ఉండడం నా వల్ల కాదు. అండ్ చాలా సింపుల్గా ఈరోజు బిర్యానీ తినాలనిపించింది. బట్ ఈ ఎండలకి అంత కష్టపడి కిచెన్లో బిర్యానీ చేసే అంత ఓపిక లేదు, కాబట్టి సింపుల్గా పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నా. చాలా సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయనమాట, ఇంట్లో ఉన్న వాటితో చేసా. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ బిర్యానీ తినాలన్న క్రేవింగ్ కూడా సాటిస్ఫై అయిపోయింది అనమాట. ఇంకా మన ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ అయితే మనం పన్నీర్కి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ మంచిగా అన్ని మసాలాలు పట్టించి లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ కూడా కారం, ఉప్పు, ధనియా పొడి, గరం మసాలా వేసి దాంట్లో తర్వాత మనము రైస్ వేసుకొని రైస్కి తగినంత వాటర్ ఇచ్చేసుకోవాలన్నమాట. 3 విజిల్స్ వచ్చేంత వరకు అవుతుంది. మన పన్నీర్ పులావ్, ఈజీ సింపుల్ పన్నీర్ పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా 1 స్టెప్ ప్రాసెస్, ఎక్కువ హడావిడి ఉండదు. మనకి టైం లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. టేస్టీగా తినాలనిపించినప్పుడు కూడా చాలా సింపుల్గా అండ్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయకుండా నార్మల్గా ఇంట్లో వండుకునే రైస్ అయితే యూజ్ చేశాను. యాక్చువల్గా పులావ్కి బాస్మతి రైస్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలాగే మా మమ్మీ చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మనకి టైం లేనప్పుడు లేదా లంచ్ బాక్స్ రెసిపీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. లేదా ఎవరైనా గెస్ట్ సడన్గా చెప్పకుండా వచ్చినా తొందరగా ఏం ప్రిపేర్ చేయాలో ఆలోచించే పని లేకుండా ఈ రెసిపీ అయితే చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా సమ్మర్ కాబట్టి మామిడికాయలు అయితే తీసుకొచ్చాము. ఇవి మగ్గ పెడితే పండు అవుతాయి కదా, ఆర్గానిక్వి కాబట్టి చాలా టేస్టీగా తీయగా ఉంటాయి. ఇంకా నేను ఉంటాను, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.